గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ 1 మార్చి నుండి 10 మార్చి వరకు గల వీక్లీ కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం. ఎన్టీపీసీ డైరెక్టర్ ఆపరేషన్స్గా రవీంద్ర కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నెక్స్ట్, రష్యా ఇరాన్ యొక్క అమేజింగ్ ఉపగ్రహం పార్స్ 1ను అంతరిక్షంలోకి పంపింది. నెక్స్ట్, గుజరాత్లో స్వామినారాయణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ను ప్రారంభించిన అమిత్ షా. నెక్స్ట్, ఎనర్జీ కొత్త డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారి దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. నెక్స్ట్, కోటాక్ బ్యాంక్ 0.88% వడ్డీతో నెలవారీ స్థిర రేటుతో స్మార్ట్ చాయిస్ బంగారు రుణాలను ప్రారంభించింది. 0.88 వడ్డీ. నెక్స్ట్, 41 ఏళ్ల వయసులో అండర్సన్ 700 టెస్ట్ వికెట్లు తీసిన తొలి ఫేసర్గా నిలిచాడు. నెక్స్ట్, ఫిల్మ్ మేకర్ జోయా అఖ్తర్, బ్రిటిష్ ఇండియన్ చెఫ్ అస్మా ఖాన్ ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ గెలుచుకున్నారు. నెక్స్ట్, 16 ఏళ్ల షబ్నామ్ డబ్ల్యూపీఎల్ ఆడిన అతి పిన్న వయస్కురాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంకు చెందినవారు వీరు. నెక్స్ట్, గోవా అవార్డెడ్ బెస్ట్ డెస్టినేషన్ ఆఫ్ ద ఇయర్ అట్ ఐటీబీ బెర్లిన్. నెక్స్ట్, పాక్ పంజాబ్ తొలి సిక్కు మంత్రిగా రమేష్ సింగ్ అరోరా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్, రోజార్ పే FTX 24 వద్ద ఎంటర్ప్రైజెస్ కోసం దేశం యొక్క మొదటి యూపీఐ లీడ్ క్యూఆర్ స్టాక్ను ప్రారంభించింది. నెక్స్ట్, భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రభుత్వ యాజమాన్యంలోని ఓటీటీ ప్లాట్ఫామ్ను కేరళ ప్రారంభించింది. నెక్స్ట్, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ను రీప్లేస్ చేసింది. నెక్స్ట్, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సచిన్ జైన్ను తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భారతదేశంగా నియమించింది. నెక్స్ట్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎనర్జీ డైరెక్టర్ జనరల్గా దల్జీత్ సింగ్ చౌదరిని కేంద్రం నియమించింది. నెక్స్ట్, కేరళ స్కూల్ ఐరీస్ను పరిచయం చేసింది. భారతదేశం మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టీచర్ రోబో ఇది. నెక్స్ట్, బిచ్చోమ్ అరుణాచల్ ప్రదేశ్లో 27వ జిల్లాగా అవతరించింది. ముఖ్యమంత్రి ఫేమా ఖందు జిల్లాను ప్రారంభించారు మరియు నాపాంగ్ పుంగ్లో దాని ప్రధాన కార్యాలయానికి గురువారం శంకుస్థాపన చేశారు. నెక్స్ట్, సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. పరోపకారి మరియు రచయిత్రి సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. విభిన్న రంగాలలో ఆమె చేసిన కృషిని ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. నెక్స్ట్, INAS 334 సీహాక్స్ భారత నావికా దళం యొక్క మొదటి MH-60R స్క్వాడ్రన్ కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ INS గరుడ వద్ద చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ R హరికుమార్ సమక్షంలో ప్రారంభించబడింది. నెక్స్ట్, ఢిల్లీలో తొలిసారిగా 2020లో రైలు ప్రమాదంలో 2 చేతులను కోల్పోయిన పెయింటర్కు గంగారాం హాస్పిటల్లోని వైద్యుల బృందం ద్వైపాక్షిక చేతి మార్పిడిని విజయవంతంగా నిర్వహించింది. అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స 12 గంటల పాటు కొనసాగింది. నెక్స్ట్, ప్రేగ్ ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్ 2024 మాస్టర్స్లో ఉజ్బెకిస్తాన్కు చెందిన నోడిర్బేగ్ను ఓడించి భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద టోర్నమెంట్లో 4వ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. నెక్స్ట్, దేశంలోనే మొట్టమొదటిసారిగా జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయి సోరెన్ విధ్వా పునర్వివాహ ప్రోత్సాహన్ యోజన వితంతు పునర్వివాహ ప్రోత్సాహక పథకంని ప్రారంభించారు. దీని కింద తమ భర్త మరణించిన తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకునే మహిళలకు 2 లక్షల ప్రభుత్వ ప్రోత్సాహకం అందుతుంది. నెక్స్ట్, తమిళనాడు ప్రభుత్వం నీంగల్ నాలమా మీరు బాగున్నారా పథకాన్ని ప్రారంభించింది. ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడం, ఆరోగ్య సూచిక మరియు సామాజిక శ్రేయస్సును మెరుగుపరచడం మరియు ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో నీంగల్ నాలమా పథకాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్ గగన్యాన్
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నలుగురు ఓమోగాముల నరేంద్ర మోడీ గారు నలుగురు ఓమోగాములు గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అగంత్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింకమండర్, శుభం శుక్లా పేర్లను ప్రకటించారు. నెక్స్ట్, ఇండియా యొక్క మొట్టమొదటి అండర్ వాటర్ మెట్రో కలకత్తా పశ్చిమ బెంగాల్లో 6 మార్చి 2024న పిఎం మోడీ గారు ప్రారంభించారు. ఇది హుగ్లీ నది కింద నిర్మించబడి ఉంది. హౌరా మరియు సాల్ట్ లేక్ సిటీలను కలుపుతుంది. మొత్తం టనల్ పొడవు 4.8 కిలోమీటర్స్. నది కింద టనల్ పొడవు 500 మీటర్లు. ఈ 500 మీటర్ల నదిని 45 సెకండ్లలో దాటుతుంది. హౌరా మైదాన్ లోతైన మెట్రో స్టేషన్. భూమి మీద నుండి 33 మీటర్ల లోతులో ఉంది. ఇది ఈస్ట్ వెస్ట్ మొత్తం మెట్రో స్టేషన్ పొడవు 16.6 కిలోమీటర్లు. భూమి లోపలి భాగం 10.8 కిలోమీటర్స్. నెక్స్ట్, ప్రపంచంలోని మొదటి వేద గడియారం మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిన్లో ఆవిష్కరించబడింది. ఉజ్జాయిన్లో విక్రమాదిత్య వేద గడియారం పేరుతో ప్రపంచంలోని తొలి వేద గడియారాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. నెక్స్ట్, రిలయన్స్ జంతు సంరక్షణ కోసం నేషనల్ ఇనిషియేటివ్ వంతారాను ప్రారంభించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు రిలయన్స్ ఫౌండేషన్ భారతదేశం అండ్ విదేశాలలో గాయపడిన, దుర్వినియోగం చేయబడిన మరియు బెదిరింపులకు గురైన జంతువులను రక్షించడం, చికిత్స చేయడం, సంరక్షణ మరియు పునరావాసంపై దృష్టి సారించే వంటారా అంటే స్టార్ ఆఫ్ ద ఫారెస్ట్ కార్యక్రమాన్ని జామ్నగర్, గుజరాత్లో ప్రకటించింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.